Daily. Taste the Daily. మన హౌస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని నేను కోరుకుంటున్నాను. అధ్యక్ష, మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతున్నాను. గృహజ్యోతి అనే పథకం చాలా మంచి పథకం. సో దానికి సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా విషయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల వారీగా ఎంతమంది అర్హులైన మహిళలకు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు? ఈ పథకం అమలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? అర్హులైన మహిళలందరికీ ఈ పథకం వర్తింపుకు గవర్నమెంట్ సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో వారి కరెంటు ఛార్జీలు, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఛార్జీలని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవిస్తూ 200 యూనిట్ల లోపల వరకు వాడకందారులందరికీ కూడా ఉచితంగా కరెంట్ ఇవ్వాలనేటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనల్ని ఇచ్చినటువంటి హామీలని అమలు చేస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ 200 యూనిట్ల వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. ఇది మొదటి ప్రశ్నకి అవునండి. రెండవ ప్రశ్నకి, ఇది కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబాన్ని యూనిట్గా తీసుకొని ఇస్తున్నాం కాబట్టి మహిళలందరికీ వర్తిస్తున్నట్టే ఇది 200 యూనిట్ లోపల వాడకందారులందరికీ. సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్లో రాష్ట్రాలలో ఉన్నటువంటి 2 డిస్కంలు, ఎస్పీడీసీఎల్ పరిధి, ఎన్పీడీసీఎల్ పరిధి 2గా విభజన చేయబడి ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్పీడీసీఎల్ కింద 25,35,560 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని ప్రతి నెల జీరో బిల్లు ఇస్తూ, ఆ జీరో బిల్లు సంబంధించినటువంటి లబ్ధిదారులు కట్టాల్సిన బిల్లుల్ని ఆ లబ్ధిదారుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకి నేరుగా నిధులు చెల్లిస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్పీడీసీఎల్లో కూడా 27,46,938 కుటుంబాలకి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటుని అమలు చేస్తూ ఉన్నాం.